నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం సాక్షి ఫండే ఆదివారం 14 డిసెంబర్ 2025న ప్రచురించిన "ఆయ్ నాకేం వద్దండి" అన్న కథను విందామండి. ఈ కథ డాక్టర్ ముకురాల స్వర్ణలత గారు రచించారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమరెడ్డి మొదటిసారిగా సచివాలయానికి వచ్చాడు. ఆయన ఛాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువా కప్పడం, బొకే అందించడం, అన్నిటికంటే ముఖ్యంగా ఫోటోలు దిగడం చేస్తున్నారు. ఉదయం 9:45కి మొదలైన ఈ ఫోటో సెషన్ లంచ్ టైం దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందరినీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి ఛాంబర్ తలుపులేశాడు. "అయ్యా, ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీకోసం వచ్చిన వాళ్ళు ఎంతసేపు అయినా ఆగుతారులేండి. మీకు వాళ్ళతో పని లేకున్నా వాళ్ళకి మీతో పని కదండి. ఆగుతారు, ఎవరి కోసం ఆగుతారు" అంటూ మంత్రిగారితో చెప్తూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చిపెట్టడం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించడం చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు. అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకల్లా మళ్ళీ మంత్రిగారితో ములాఖత్తులు మొదలయ్యాయి. మళ్ళీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితో పాటే లైన్లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్కి ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కానీ ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్కి సంబంధం లేకుండా. బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్గా కలవాలనుకుంటున్నాడేమో అని అనుకున్నాడు. అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయింది. ఇక అంతా అయిపోయారని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు. మంత్రిగారి ఛాంబర్కేసి చేతిలో ఒక పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశారు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, "ఇతను ఒక్కడే సార్, ఇక అయిపోయారు, మీరు ఇక రిలాక్స్ అవ్వచ్చు" అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫోటోకు ఫోజు ఇవ్వడానికి సిద్ధపడుతుండగా ఆ వ్యక్తి మాట్లాడుతూ, "అబ్బే, ఫోటో లాంటిది వద్దండి, నేను మీ అభిమానినండి, కేవలం మిమ్మల్ని కలవడానికి వచ్చాను" అని అన్నాడు. మంత్రిగారి బురుకుటి ముడిపడింది. "అదేమిటి, అభిమానినంటాడు, ఫోటో వద్దంటాడు. సరే, ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని చెప్పండి. మీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు" అన్నాడు సీమరెడ్డి. "నా పేరు భాస్కర్రావు అండి, మాది అమలాపురం అండి. మీరంటే మొదటి నుంచి అభిమానం అండి. మీరు మంత్రిగా అయ్యారు, చాలా సంతోషం వేసిందండి. హాయ్, అందుకే ఓ పాలు మిమ్మల్ని కలిసిపోదామని వచ్చానండి" అన్నాడు. సీమరెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, "సరేనండి, నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మరి ఎప్పుడైనా కలుసుకుందాం, సెలవు" అని ఓ దండం పెట్టాడు. "చాలా సంతోషం అండి, ఉంటానండి, హాయ్" అని భాస్కర్రావు బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనని కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. తనతో పనులు చేయించుకోవడానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కానీ చివరిలో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు. మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడాలు సర్వసాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు, వాళ్ళ పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివరిలో వచ్చిన భాస్కర్రావు కూడా తన ఛాంబర్కి వస్తూ పోతూ ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చిచ్చిపోతున్నాడు. అంతే తప్పితే పల్లెత్తి ఒక్క పని కూడా అడగడం లేదు. "ఎందుకయ్యా ఇవన్నీ" అంటే, "ఏదో నా అభిమానం అండి" అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్రావు వైఖరి అస్సలు అంతు పట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నిసార్లు మంత్రిగారి దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నోరు తెరిచి అడిగినా "అబ్బే, ఏమీ లేదండి" అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్రగొక్కుంటూనే ఉన్నాడు.
ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్యకాలంలో ఓ 100 సార్లైనా భాస్కర్రావు మంత్రి గారిని కలవడానికి వచ్చుంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ఇది మా పొలంలో పండింది అంటాడు. ఇది మా ఏరియాలో ఫేమస్సు అంటాడు. ఎందుకయ్యా అంటే, అభిమానం అండి అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా వెళ్ళిందంటే, మంత్రి గారిని డిఫెన్స్లో పడేసే వరకు వెళ్ళింది వ్యవహారం. అరే, ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి. ఎప్పట్లాగే ఓ రోజు సీమరెడ్డి చాంపర్కి వచ్చాడు భాస్కర్రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమరెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డుకు బాగా పరిచయమైన ఫేస్ కావడంతో భాస్కర్రావుని ఎవరూ అడ్డుకోలేదు. పైగా వెళ్ళండి వెళ్ళండి, మంత్రి గారు ఒక్కరే ఉన్నారు అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్రావు మీద వారికి ఎందుకంత అభిమానం అంటే, వస్తూ పోతూ వీళ్ళకి కావలసినవేవో భాస్కర్రావు మొహమాట పెట్టి మరి ఇచ్చిపోతుంటాడు. మరి ఎప్పట్లాగే మంత్రిగారి గదిలోకి అడుగుపెట్టాడు భాస్కర్రావు. రండి రండి భాస్కర్, ఏమిటి ఇవాళ ఏం తెచ్చావు నా కోసం అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజ్ వైపు చూశాడు. మీకు తెలియంది ఏముందండి, మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నేను ఏదో ఫంక్షన్ నుండి వెళ్ళాను. ఎలాగో అంత దూరం వెళ్ళాను కదా, తమరి కోసం మంచి నెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగో హైదరాబాద్ వస్తున్నాను కదా అని పట్టుకొచ్చానండి అన్నాడు భాస్కర్. అతని బ్యాగ్లోంచి బాక్సులు బయటికి తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఒక నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్రావు కుశాగ్ర బుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబుగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన పూతరేకులపై అవి తెచ్చిన భాస్కర్రావుపై అవాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్ఫిడెన్స్లోకి వచ్చిన సీమరెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని, కూర్చోబ్బా భాస్కర్రావు అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్రావు. కాదబ్బా భాస్కర్, నేను ఒకటి అడుగుతా, నువ్వు గమ్మున ఒప్పుకోవాలి, లేదంటే నా మీద ఒట్టే అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్. ఆయ్, ఎంత మాట అండి, మీరు అడగడము నేను ఒప్పుకోకపోవడమా? అదెలా కుదురుతుందండి అన్నాడు. మరేం లేదబ్బా, ఎప్పటి నుండో నా కోసం వస్తుండవు, ఎప్పుడు అడిగినా ఏమీ లేదంటావు. ఒప్పుకుంటానులే కానీ నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా. నీ పని అయినా సరే కోరుకో, ఏ పని అయినా సరే కోరుకో, నీకోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావడం ఆశ్చర్యమే. తప్పు లేదు, ఎందుకంటే ఈ భాస్కర్రావు గత కొన్నాళ్లుగా తనని మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రి గారిని ఎన్నిసార్లు కలుసుకోవడమేంది, వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతూ ఉంటాడు. ఇవ్వడానికి ఆయనకు మనసున్నా ఉట్టినే తీసుకోవడానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడిని ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. దీనికి ముగింపు పలకడానికి ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడు లేని బేలతనం ఉట్టిపడింది. సరే, ఇక చెప్పే టైం వచ్చేసిందని గుర్తించిన భాస్కర్రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు. మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండి. ఆయ్, మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానం అండి. మరేం లేదండి, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు ఒక పని చేసి పెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు డిపో కూడా పెడదామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరి మీద మమకారంతో చెప్తున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండు డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నా కోసం కాదు, మా ఊరి కోసం చేయండి అన్నాడు భాస్కర్రావు. భాస్కర్రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను వింటున్నది నిజమేనా అని ఓసారి గిల్లు కూడా చూసుకున్నాడు. చురుక్కుమనడంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి
భాస్కర్రావు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. సరే అబ్బా, నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండు డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా. కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టబ్బా అన్నాడు సీమరెడ్డి. అదెంత పనండి, నేనుండేది అందుకే కదండి, మీరు చెప్పారు కదండి, అది చాలండి. పలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి, కాస్త దూరమైనా ఓసారి బస్టాండు డిపో వస్తే అది డెవలప్ అయిపోతుందండి అని మంత్రి గారిని ఊరి బయట బస్టాండు డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్రావు. తన మనసులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండు డిపో రెండిటికి ప్రారంభోత్సవం. మంత్రిగారు సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్ డిపో కూడా రావడంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్ళందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడినవాడు భాస్కర్రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండు డిపో ఆ ఊరికి చాలా దూరంలో ఉండి ఏ డిమాండ్ లేకపడి ఉన్న భాస్కర్రావు పొలాల పక్కనే ఉండడం, ఇన్నాళ్ళు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావడంతో భాస్కర్రావు ఒక్కసారిగా ఆ ఊర్లో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్న మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలియని భాస్కర్రావు ఈవేళ భాస్కర్రావు గారు. పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్రావు పేరు పదే పదే పలవరించడం, ఊరి మీద భాస్కర్రావుకున్న ప్రేమను పొగడ్డం ఒక్కసారిగా ఊళ్ళో భాస్కర్రావుకి క్రేజ్ని పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించడానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్ళి మంత్రిగారిని కలిసి రావడానికి పెట్టిన ఖర్చు, పెట్టుపోతలు, రవాణా, ఇతరత్ర ఖర్చులన్నీ లెక్కేస్తే ఓ 50,000 కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చెక్కబెట్టుకు రావడంతో 50,000 పెట్టుబడికి కోట్లు రాబట్టాడు. వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు, ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టాలని. బహుశా భాస్కర్రావు లాంటి వారిని చూసి సామెత కనిపెట్టారల్లే ఉంది. కథ సమాప్తం. భలే ఉందండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.